హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఫైల్ హ్యాండ్లింగ్ అనే ఒక టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు ఫైల్స్ అంటే ఏంటి అంటే జనరల్గా మనము జావాలో ప్రోగ్రామ్స్ని సేవ్ చేస్తాం కానీ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్స్ అనేవి సేవ్ చెయ్యలేము. ఎందుకు అంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు దానికి టెంపరరీ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో అందువల్ల ఆ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసిన సిస్టమ్ క్లోజ్ చేసిన ఆ టెంపరరీ మెమరీలో ఉన్న ప్రోగ్రామ్ తాలూకా క్యాచ్ మెమరీ అనేది క్లోజ్ అవుతుంది. అందుకని మనకి ప్రోగ్రామ్ సేవ్ అవుతుంది కానీ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ అనేది సేవ్ అవ్వదు. అందుకని జావాలో ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫైల్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు స్టోర్ ద ప్రోగ్రామ్ అవుట్పుట్ అండ్ రిట్రైవల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా అనేసి కాల్ చేస్తారు. అంటే ఒక ప్రోగ్రామ్కి జనరేట్ అయిన ఆన్సర్ని పర్మనెంట్గా స్టోర్ చేయడం కోసం, లేదంటే ఆల్రెడీ సేవ్ అయ్యున్న డాక్యుమెంట్ని మన ప్రోగ్రాంలోకి ఓపెన్ చేసుకోవడం కోసం ఫైల్స్ అనే ఒక టాపిక్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఒకటి ప్రోగ్రామ్కి జనరేట్ అయిన ఆన్సర్ని ఒక డాక్యుమెంట్ రూపంలో స్టోరు చేయవచ్చు, లేదంటే ఆల్రెడీ మనకి సేవ్ చేసి ఉన్న డాక్యుమెంట్స్ని మన యొక్క ప్రోగ్రాంలోకి తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఫైల్స్లో కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని యూజ్ చేసి ఒక డాక్యుమెంట్లోకి డేటాని స్టోర్ చేయడం కానీ, లేదంటే ఆ డాక్యుమెంట్లోంచి మనము మన ప్రోగ్రాంలోకి డేటాని తెచ్చుకోవడానికి కానీ ప్రోగ్రామ్స్ని జనరేట్ చేస్తాము. ఇక్కడ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఫైల్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాసు java.io అనే ప్యాకేజీలో సేవ్ చేయబడి ఉంటుంది. సో ఫైల్ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేసి కాల్ చేస్తారు. ఇంపోర్ట్ java.io.star ఈ ప్యాకేజీని ఫైల్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకుంటాము. క్లాస్ నేమ్ pro1 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ట్రై ఇక్కడ ట్రై క్యాచ్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే ట్రైలో ఒక లాజిక్ అనేది డిఫైన్ చేస్తాం. ఆ లాజిక్ కనుక ఓకే అయినట్లయితే అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. ట్రైలో ఉన్న లాజిక్ కనుక రాంగ్ అయినట్లయితే క్యాచ్ అనే ఫంక్షన్కి మూవ్ చేసి ఆ ఫంక్షన్లో ఉన్న ఎర్రర్ మెసేజెస్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ట్రై ఫైల్ అనే క్లాస్కి ఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. న్యూ కీవర్డ్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు అలొకేట్ మెమరీ. ఎవరికి? ఫైల్ అనే క్లాస్కి pro1 అనే క్లాస్లో కొంత మెమరీని అలొకేట్ చేస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే జేవిఎంలో ఫైల్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మెమరీని అలొకేట్ చేయడం కోసం న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఫైల్ ఆబ్జెక్ట్ నేమ్ ఎస్ న్యూ ఫైల్ ఆఫ్. డాక్యుమెంట్ని ఏ నేమ్తో సేవ్ చేయాలనుకుంటున్నాను? satyam.txt
ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అంటారు. సత్యమే ఇవ్వాలా? లేదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్. డాట్ టీఎక్స్టీని ఎక్స్టెన్షన్ అనేసి కాల్ చేస్తారు. నోట్ ప్యాడ్ యొక్క ఎక్స్టెన్షన్ డాట్ టీఎక్స్టీ. అంటే సత్యం అనే ఒక నోట్ ప్యాడ్ ఫైల్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫైలు ఎక్కడ సేవ్ అవుతుంది అంటే ఈ ప్రజెంట్ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అనేది ఏ లొకేషన్లో అయితే సేవ్ చేస్తున్నామో అదే లొకేషన్లో సత్యం డాట్ టీఎక్స్టీ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తుంది. సో ఇఫ్ కార్డ్కి వచ్చాం. ఎస్ డాట్ క్రియేట్ న్యూ ఫైల్. క్రియేట్ న్యూ ఫైల్ అనే మెథడ్ని ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఎస్ అనే ఆబ్జెక్ట్లో, అంటే ఎస్ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఫైల్ అనే క్లాస్లో ఉన్న క్రియేట్ న్యూ ఫైల్ అనే మెథడ్ ద్వారా సత్యం డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ని క్రియేట్ చేస్తుంది. సో ఫైల్ కనుక క్రియేట్ అయినట్లయితే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫైల్ క్రియేటెడ్ అనేసి మెసేజ్ ప్రింట్ అయ్యిద్ది. దానితో పాటు ఎస్ డాట్ గెట్ నేమ్. ఎస్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ని గెట్ చేసుకో. సత్యం డాట్ టీఎక్స్టీ అంటే ఫైల్ క్రియేటెడ్ సత్యం డాట్ టీఎక్స్టీ అనేసి ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఆ ఫైల్తో ఆల్రెడీ ఏదైనా డాక్యుమెంట్ కనుక ఉన్నట్లయితే ఆ ఫైల్ క్రియేట్ అవ్వదు. అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది, డైరెక్ట్గా ఎల్స్లోకి వచ్చేసి ఫైల్ ఆల్రెడీ ఎగ్జిట్స్ అనేసి మెసేజ్ వస్తుంది. అంటే సత్యం డాట్ టీఎక్స్టీ అనే నేము ఆల్రెడీ ఆ లొకేషన్లో ఉంది. సో ఒకసారి ఉన్న డాక్యుమెంట్ నేము మరలా మనము ఇవ్వలేము. అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది, ఎల్స్లోకి వచ్చేసి ఇది ప్రింట్ అవుతుంది. ఇంతటితో ట్రై బ్లాక్ క్లోజ్. ఇన్ దట్ కేస్ ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించిన ఏదైనా ఎర్రర్ కనుక ట్రైలో జనరేట్ అయితే క్యాచ్కి వస్తుంది. ఇలాంటి ఎర్రర్ని ఏమని కాల్ చేస్తారు? ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్ అంటారు. దానికి ఆబ్జెక్టు ఈ అని ఇచ్చాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అండ్ ఎర్రర్ అక్కర్డ్ అని మీనింగ్ ప్రింట్ అవుతుంది. దానితో పాటు ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ ఈ మెథడ్ ద్వారా ఎన్నో లైను, ఏ డాక్యుమెంటు, ఏ మెథడు అనే ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ద్వారా సత్యం డాట్ టీఎక్స్టీ అనే ఒక డాక్యుమెంట్ని ఈ ఫైల్ ఎక్కడైతే సేవ్ అవుతుందో ఆ లొకేషన్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ ఫైల్ కనుక ఉన్నట్లయితే ఎల్స్కి వెళ్ళిపోయి ఫైల్ ఆల్రెడీ ఎగ్జిట్స్ అనేసి ఒక మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ అన్న, ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. డి డ్రైవ్. ఇక్కడ జావా ఓపెన్. ఇక్కడ ఫైల్ నేమ్ pro1 డాట్ జావా అని ఇచ్చాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా. డి డ్రైవ్ సిడి స్పేస్ జావా. డి డ్రైవ్లో జావా అనే ఫోల్డర్లో ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేయడం జరుగుతుంది. సిఎల్ఎస్ కంపైల్ జావా సి స్పేస్ pro1 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro1 ఎంటర్. ఫైల్ క్రియేటెడ్ సత్యం డాట్ టీఎక్స్టీ. సో సత్యం డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ని ఆ పర్టిక్యులర్ లొకేషన్లో సేవ్ చేయబడింది. సో మీరు చూడాలి అంటే డెస్క్టాప్ మీదకి రండి. ఇక్కడ దిస్ పీసీ అని ఉంటుంది, దాని మీద డబల్ క్లిక్. ఇక్కడ న్యూ వాల్యూమ్ డి అని ఉంది, దాని మీద డబల్ క్లిక్. ఇక్కడ జావా అనే ఒక ఫోల్డర్ ఉంది, డబల్ క్లిక్. ఇక్కడ
మనం సేవ్ చేసిన డాక్యుమెంట్ ఇది సత్యం అనే ఒక టీఎక్స్టీ ఫైల్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఒక ఎంటీ ఫైల్, ఇందులో డేటా ఏమీ లేదు. జస్ట్ నేను సత్యం అనే ఒక నోట్ ప్యాడ్ ఫైల్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేయడం జరిగింది. సో నేను మరలా ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. సేమ్ ప్రోగ్రామ్ని మరలా రన్ చేస్తున్నాను. వెంటనే ఇప్పుడు ఏమని వస్తుందో చూడండి. pro1.java రన్ చేయాలి. జావా స్పేస్ pro1. ఆ పర్టికులర్ లొకేషన్లో సత్యం.txt అనేది ఆల్రెడీ ఉంది. వెంటనే ఇక్కడికి వచ్చి ఫైల్ ఆల్రెడీ ఎగ్జిట్స్ అనే ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. ఎందుకని? ఆ ఫైల్ క్రియేట్ అవ్వలేదు. ఆల్రెడీ ఆ లొకేషన్లో ఈ నేమ్తో ఒక డాక్యుమెంట్ అనేది సేవ్ చేయబడింది. సో కనుక ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది. ఎల్స్లోకి వెళ్ళిపోయి ఫైల్ ఆల్రెడీ ఎగ్జిట్స్ అనే ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ని మనము ఎందుకు యూజ్ చేసాము అంటే ఒక నోట్ ప్యాడ్ ఫైల్ని క్రియేట్ చేయడం కోసం యూజ్ చేసాము. ఫైల్ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేసి కాల్ చేస్తారు. ఈ ఫైల్ అనే క్లాస్ని మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇంపోర్ట్ java.io.star అంటే ఐఓ అనే ఒక ప్యాకేజ్ ద్వారా ఫైల్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మన ప్రోగ్రాంలోకి తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. ప్రీవియస్ ప్రోగ్రాంలో మనము ఆ డాక్యుమెంట్ని ఎక్కడైతే సేవ్ చేశామో అదే లొకేషన్లో క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు నచ్చిన లొకేషన్లో ఒక ఫైల్ని క్రియేట్ చెయ్యాలి అంటే డి డ్రైవ్, ఎఫ్ డ్రైవ్, సి డ్రైవ్ మనకి నచ్చిన లొకేషన్లో ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫైల్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మన డాక్యుమెంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ఇంపోర్ట్ java.io.star అనే ప్యాకేజ్ని యూజ్ చేస్తాము. క్లాస్ నేమ్ pro2 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ట్రైలోకి వస్తున్నాం. ఫైల్ అనే క్లాస్కి ఎస్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. న్యూ ఫైల్. ఈ సత్యం.txt అనే నోట్ప్యాడ్ ఫైలు ఏ లొకేషన్లో క్రియేట్ అవ్వాలో ఇక్కడ నేను ఇండికేట్ చేస్తున్నాను. డి డ్రైవ్లో మనకి సత్యం.txt అనే నేమ్తో ఒక నోట్ప్యాడ్ ఫైల్ని క్రియేట్ చేయమన్నాను. ఇట్స్ కాల్డ్ లొకేషన్ అనేసి కాల్ చేస్తారు. ప్రీవియస్ ప్రోగ్రామ్ కనుక చూసినట్లయితే మనము ఆ డాక్యుమెంట్ని ఎక్కడైతే సేవ్ చేస్తున్నామో అదే లొకేషన్లో ఆ నోట్ప్యాడ్ ఫైలు క్రియేట్ అయింది. ప్రజెంట్ వచ్చి నాకు నోట్ప్యాడ్ అనే డాక్యుమెంట్ని ఏ లొకేషన్లో అయితే క్రియేట్ చేయాలి అనుకుంటున్నానో ఆ లొకేషన్ని ఇక్కడ ఇండికేట్ చేశాను. డి డ్రైవ్లో సత్యం.txt అనే నేమ్తో ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేయాలి. ఇఫ్ create new ఫైల్ అనే మెథడ్ ద్వారా మనము ఆ యొక్క ఫైల్ని క్రియేట్ చేసాం. ఇంతకుముందు డి డ్రైవ్లో ఎలాంటి నోట్ప్యాడ్ ఫైలు లేదు. సో వెంటనే సత్యం.txt అనే ఒక నోట్ప్యాడ్ ఫైల్ని అది క్రియేట్ చేస్తుంది. ఫైల్ క్రియేట్ అయితే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఇక్కడికి వచ్చి ఫైల్
క్రియేటెడ్ ఎస్ డాట్ గెట్ నేమ్. ఎస్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ని ఇక్కడ గెట్ చేసుకుని ప్రింట్ చేస్తుంది. ఆ ఫైల్ కనుక డి డ్రైవ్లో క్రియేట్ అయినట్లయితే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది, ఈ మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఆల్రెడీ డి డ్రైవ్లో సత్యం డాట్ టీఎక్స్టీ అనే నేమ్తో ఒక ఫైల్ ఉంది. వెంటనే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది, ఎల్స్లోకి వెళ్ళిపోయి ఫైల్ ఆల్రెడీ ఎగ్జిట్స్ అనే మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఇంతటితో ట్రై బ్లాక్ క్లోజ్. ఇన్ దట్ కేస్ ట్రై బ్లాక్లో కనుక ఏదన్నా ఎర్రర్ జనరేట్ అయితే వెంటనే క్యాచ్కి వస్తుంది. ఇలాంటి ఎర్రర్స్ని ఐఓ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. దానికి ఆబ్జెక్టు ఈ ఎన్ ఎర్రర్ అకర్డ్ అని ప్రింట్ అవుతుంది. ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్, దీని ద్వారా ఎన్నో లైన్లో ఎర్రరు జనరేట్ అయింది, ఏ మెథడ్లో ఎర్రర్ జనరేట్ అయింది అనేది ప్రింట్ చేసుకుంటాము. ఇక్కడ ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేయడం కోసం క్రియేట్ ఫైల్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ మెథడ్ ద్వారా సత్యం డాట్ టీఎక్స్టీ అనే ఒక డాక్యుమెంట్ని డి అనే డ్రైవ్లో క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఫైల్ కనుక క్రియేట్ అయినట్టయితే ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఫైల్ కనుక క్రియేట్ అవ్వలా, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయ్యి ఎల్స్లోకి వెళ్ళిపోయి ఇది ప్రింట్ అవుతుంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro2 డాట్ జావా అని ఇచ్చాం, సేవ్ అన్న. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో కంపైల్ చేస్తున్నా. జావా సి pro2 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro2. ఇక్కడ ఫైల్ క్రియేటెడ్ సత్యం డాట్ టీఎక్స్టీ అని వచ్చింది. అంటే సత్యం డాట్ టీఎక్స్టీ అనే నోట్ప్యాడ్ని డి డ్రైవ్లో క్రియేట్ చేయడం జరిగింది. డెస్క్టాప్ మీదకి రావండి. ఇక్కడ దిస్ పీసీ అనే దాని మీద డబల్ క్లిక్. ఇక్కడ డి న్యూ వాల్యూమ్ అని ఉంది, దాని మీద డబల్ క్లిక్. ఇక్కడ సత్యం అనే ఒక నోట్ప్యాడ్ ఫైల్ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రీవియస్ ప్రోగ్రామ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రీవియస్ ప్రోగ్రామ్ మన జావా ఫైల్ అనేది ఎక్కడైతే సేవ్ అవుతుందో అదే లొకేషన్లో సత్యం డాట్ టీఎక్స్టీ అనే ఒక నోట్ప్యాడ్ని క్రియేట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో మనకి పర్టిక్యులర్ లొకేషన్లో అంటే డి డ్రైవ్లో సత్యం డాట్ టీఎక్స్టీ అనే నేమ్తో ఒక ఫైల్ని క్రియేట్ చేయమని చెప్పాను. ఈ విధంగా మనకి నచ్చిన లొకేషన్లో మనము ఒక ఫైల్ని క్రియేట్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్లోకి నా డేటాని స్టోరు చేయాలి. ప్రీవియస్లీ ప్రోగ్రామ్ ఏంటి అంటే జస్ట్ ఒక డాక్యుమెంట్ని మాత్రమే మనము క్రియేట్ చేశాము. ఇప్పుడు ఆ డాక్యుమెంట్లోకి నాకు నచ్చిన డేటాను సేవ్ చేయడానికి, అంటే ఒక డాక్యుమెంట్లోకి డేటాని రైట్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ pro3 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ట్రైలోకి వస్తుంది. ఇక్కడ ఒక డాక్యుమెంట్లోకి డేటాని స్టోర్ చేయడం కోసం ఫైల్ రైటర్ అనే క్లాస్ని యూజ్ చేయడం జరుగుతుంది. దానికి ఆబ్జెక్టు w న్యూ ఫైల్ రైటర్. ఏ నేమ్తో డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలి? సత్యం1 డాట్ టీఎక్స్టీ. సత్యం1 అనే ఒక నోట్ప్యాడ్ ఫైల్ని ఈ జావా ఫైల్ ఎక్కడైతే సేవ్ అవుతుందో ఆ లొకేషన్లో క్రియేట్ చేస్తుంది. సో సత్యం1 డాట్ టీఎక్స్టీ అంటే సత్యం1 అనే నోట్ప్యాడ్ ఫైల్ని క్రియేట్ చేసి అందులోకి ఈ డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. w డాట్ రైట్ ఒక డాక్యుమెంట్లోకి డేటాని
ఇన్సర్ట్ చేయడం కోసం write అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తాము. W అనేది ఆబ్జెక్ట్ ఎవరికి, ఫైల్ రైటర్ అనే క్లాస్కి. w.write ఏం ప్రింట్ చేయాలి, ఇక్కడ దిస్ ఈజ్ NCV ప్రోగ్రామ్స్ యూట్యూబ్ ఛానల్ అని ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ w.write లెర్న్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ తెలుగు /n అంటే న్యూ లైన్. w.write అనదర్ స్టేట్మెంట్ మై నేమ్ ఈజ్ సత్యం. ఇలా మనకి నచ్చినన్ని స్టేట్మెంట్స్ ఆ డాక్యుమెంట్లోకి ఇన్సర్టేషన్ చేశాను. ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలి. ఓపెన్ అయితే కంపల్సరిగా క్లోజ్ అవ్వాలి. w.close ఇక్కడికి వచ్చి system.out.println ఏమని మెసేజ్ ప్రింట్ అవుతుంది, సక్సెస్ఫుల్లీ wrote టు ది ఫైల్ అంటే సత్యం1 అనే డాక్యుమెంట్లోకి డేటాని సక్సెస్ఫుల్లీ ఇన్సర్ట్ చేశాము అని మెసేజ్ వస్తుంది. ఒకవేళ ట్రైలో కనుక ఏదన్నా ఎర్రర్ జనరేట్ అయితే వెంటనే క్యాచ్ కడికి వస్తుంది. ఇలాంటి ఎర్రర్స్ని IO ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. దానికి ఆబ్జెక్టు an error occurred print stack trace. ఈ మెథడ్ ద్వారా ఆ ఎర్రరు ఎన్నో లైన్లో వచ్చింది, ఎక్కడొచ్చింది, సో ఏ మెథడ్ ద్వారా వచ్చింది అనేది డిస్ప్లే చేసుకోవచ్చు. అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా సత్యం1 అనే ఒక నోట్ప్యాడ్ ఫైల్ని క్రియేట్ చేసి అందులోకి కొంత డేటాని ఇన్సర్ట్ అనేది చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro3.java అనే నేమ్తో సేవ్ చేశాను. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. pro3.java రన్ చేయాలి. జావా స్పేస్ pro3 సక్సెస్ఫుల్లీ wrote టు ది ఫైల్ అనేసి ప్రింట్ అయింది. ఆ లొకేషన్కి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎక్కడ, డి డ్రైవ్ జావా అనే ఫోల్డర్లో సత్యం1 అనే నేమ్తో ఒక ఫైల్ని క్రియేట్ చేసింది. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. అందులో ఆ డేటా ఉంచండి. దిస్ ఈజ్ NCV ప్రోగ్రామ్స్ లెర్న్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ తెలుగు మై నేమ్ ఈజ్ సత్యం. ఇలా కొన్ని స్టేట్మెంట్స్ని ఆ డాక్యుమెంట్లోకి పంపించాము. ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి ఆ ప్రోగ్రామ్ ద్వారా ఒక సత్యం1 అనే టెక్స్ట్ ఫైల్లోకి కొంత డేటాని ఇన్సర్ట్ అనేది చేయడం జరిగింది. ప్రీవియస్ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేశాము. ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్లోకి కొంత డేటాని ఇన్సర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసి అందులోకి డేటాని ఇన్సర్ట్ చేశాము ప్రీవియస్ ప్రోగ్రాంలో. ఈ ప్రోగ్రాం ద్వారా ఆ డాక్యుమెంట్లో ఉన్న డేటాని మన ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలి. సో ఇందాకేంటి, ఒక డాక్యుమెంట్లోకి కొంత డేటాని ఇన్సర్టేషన్ అనేది చేశాము. ఇప్పుడేమంటున్నాను, ఆల్రెడీ సేవ్ అయ్యున్న డాక్యుమెంట్లో ఉన్న డేటాను మన ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలి. దీన్నే రిట్రైవల్ అనేసి కాల్ చేస్తారు. ఇంపోర్ట్ java.io ఇంపోర్ట్ java.util స్కానర్ అనే క్లాసు మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ అవ్వడం కోసం యూటిలిటీస్ అనే ప్యాకేజీని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. క్లాస్ నేమ్ pro4 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ట్రైలోకి వస్తుంది. ఫైల్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఎస్ అనేది ఆబ్జెక్ట్. న్యూ ఫైల్ ప్రీవియస్లీ నేను నా డేటాను సత్యం1 అనే నోట్ప్యాడ్ ఫైల్లో సేవ్ చేయడం
జరిగింది. ఇప్పుడు ఆ డాక్యుమెంట్లో ఉన్న డేటాని మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఏ డాక్యుమెంట్లోంచి డేటా ఇక్కడికి రావాలి? satyam1.txt. సో ఈ డేటా మొత్తము ఎస్ అనే ఆబ్జెక్ట్లోకి రీడ్ అవుతుంది. స్కానర్కి ఆబ్జెక్టు మై రీడర్ అని తీసుకున్నా. న్యూ స్కానర్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్లో ఉంది డేటా? ఎస్ అనే ఆబ్జెక్ట్. వైల్లోకి వస్తుంది. మై రీడర్ డాట్ హ్యాస్ నెక్స్ట్ లైన్ అంటే మై రీడర్ అనే ఆబ్జెక్ట్లో డేటా కనుక ఉన్నట్లయితే కండిషన్ ఏమవుతుంది? ట్రూ. అంటే అక్కడ కనుక ఒక లైన్ కనుక ఉన్నట్లయితే కండిషన్ ట్రూ. వైల్ కండిషన్ ట్రూ. ఇక్కడికి వస్తుంది. స్ట్రింగ్లో ఒక వేరియబుల్ తీసుకున్నా డేటాని స్టోర్ చేసుకోవడానికి. డేటా దేంట్లో ఉంది డేటా? మై రీడర్ డాట్ నెక్స్ట్ లైన్ అనే మెథడ్ ద్వారా మై రీడర్లో ఉన్న ఫస్ట్ లైన్ని రీడ్ చేసి డేటా అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి ఆ డేటాని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా మనము 1 by 1 లైన్ ఆ మై రీడర్లో ఉన్న అన్ని లైన్స్ని ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడికి వస్తుంది మై రీడర్ డాట్ క్లోజ్. ఒకవేళ ట్రైలో కనుక ఏదన్నా ఎర్రర్ జనరేట్ అయితే క్యాచ్కి వస్తుంది. ఇలాంటి ఎర్రర్స్ని ఏమంటారు? ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. అంటే ఆ పర్టిక్యులర్ లొకేషన్లో satyam1 అనే ఫైల్ కనుక లేనట్లయితే క్యాచ్కి వచ్చేస్తుంది. వచ్చి ఇక్కడ ఎన్ ఎర్రర్ అక్కర్డ్ ఎందుకు వచ్చింది ఆ ఎర్రర్ అనేది ప్రింట్ చేస్తుంది. అంటే ఆ పర్టిక్యులర్ లొకేషన్లో ఈ డాక్యుమెంట్ అనేది లేనట్లయితే మనకి ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రాంలో మనము చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి ఉన్న ఒక డాక్యుమెంట్లో ఉన్న డేటాను ఈ ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro4.java సేవ్. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చాను. javac స్పేస్ pro4.java రన్ చేయాలి. java స్పేస్ pro4. ఇక్కడ చూడండి satyam1 అనే నోట్ప్యాడ్ ఫైల్లో ఉన్న ఎంటైర్లీ డేటాని ఇక్కడికి రీడ్ చేసుకున్నాము. దీన్నే రిట్రైవల్ అంటారు. సో ఆల్రెడీ సేవ్ అయ్యున్న ఒక డాక్యుమెంట్లోంచి డేటాను మన యొక్క ప్రోగ్రాంలోకి రిట్రైవల్ చేసుకున్నాము. సో ఇక్కడ ఫైల్స్ ద్వారా ఆల్రెడీ సేవ్ అయ్యున్న డాక్యుమెంట్లోంచి మన ప్రోగ్రాంలోకి డేటాని రీడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక డాక్యుమెంట్ యొక్క నేమ్ ఏంటి? అది ఏ పాత్లో సేవ్ అయ్యింది? పాత్ అంటే డి డ్రైవ్, జావా అనే ఫోల్డర్. అలా అది రీడ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా, లేకపోతే రైట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా, దాని సైజెస్ ఎంత, ఇలాంటివి ప్రింట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని చెప్పడం జరుగుతుంది. ఇంపోర్ట్ java.io క్లాస్ నేమ్ pro5 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇక్కడ ఫైల్ అనే క్లాస్కి ఎస్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. న్యూ ఫైల్ ఏ డాక్యుమెంట్ని ఇక్కడికి ఓపెన్ చేసుకోవాలి? satyam1.txt satyam1 అనే డాక్యుమెంట్ని మనము ఓపెన్ చేసుకుంటున్నాము. s.exits అంటే ఎస్లో ఉన్న satyam1.txt అనే ఫైల్ కనుక ఉన్నట్లయితే కండిషన్ ట్రూ. అంటే ఆ పర్టిక్యులర్ లొకేషన్లో ఆ ఫైల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే కండిషన్ ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది.
ఇప్పుడు సత్యం 1 అనే డాక్యుమెంటు ఆ పర్టికులర్ లొకేషన్లో ఉంది అంటే ఇఫ్ కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది system.out.println ఫైల్ నేమ్ s.getName అన్న ఈ నేమ్ని ప్రింట్ చేస్తుంది. s.getAbsolutePath ఆ ఫైల్ అనేది ఏ లొకేషన్లో సేవ్ అయ్యిందో ఆ లొకేషన్ యొక్క నేమ్ని ప్రింట్ చేస్తుంది. s.canWrite ఆ డాక్యుమెంట్లోకి డేటాని రైట్ చేయొచ్చా, దట్ మీన్స్ ఇన్సర్ట్ చేయవచ్చా అని అడిగాను. సో ఇన్సర్ట్ చేయొచ్చు, ఏ డాక్యుమెంట్లోకైనా సరే డేటాని ఇన్సర్ట్ అనేది చేయవచ్చు కనుక ఇక్కడ ట్రూ. రీడ్ చేయొచ్చా, అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకోవచ్చండి డేటాని కనుక ట్రూ. లెంత్ అంతా దాని సైజు 100 bytes 200 bytes సంథింగ్ ఉంటుంది. ఇక్కడ ఆ ఫైల్ అనేది లేదు, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది. డైరెక్ట్గా ఎల్స్కి వచ్చేసరికి ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిట్ అనేసి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఫైల్ని సేవ్ చేస్తున్నా. pro5.java సేవ్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాను. cls java c స్పేస్ pro5.java రన్ చేయాలి. java స్పేస్ pro5 ఫైల్ నేమ్ ఈస్ satyam1.txt అబ్సల్యూట్లీ పాత్ అది ఎక్కడ డి డ్రైవ్లో జావా అనే ఫోల్డర్లో satyam1.txt అనే నేమ్తో సేవ్ అయింది. అందులోకి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, ట్రూ. అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకోవచ్చు, రీడేబుల్ ట్రూ. ఫైల్ సైజ్ వచ్చేసరికి 103 bytes కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక డాక్యుమెంట్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేయడం జరిగింది. అంటే ఫైల్ నేమ్ ఏంటి, ఫైల్ సైజ్ ఎంత, అందులోకి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చా, అక్కడి నుంచి ఇక్కడికి రిట్రైవల్ చేసుకోవచ్చా, దాని పాత్ ఏంటి, ఇలాంటి మెసేజెస్ని మనము ప్రింట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక డాక్యుమెంట్ని రిమూవ్ చేయాలి. ఆల్రెడీ నాకు ఆ స్పెసిఫిక్ పాత్లో 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. సత్యం1 అనే 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇందులోంచి సత్యం అనే డాక్యుమెంట్ని రిమూవ్ చేయాలి. జనరల్గా రిమూవ్ ఎలా చేస్తాం, రైట్ క్లిక్ చేసి డిలీట్ అంటాం. కానీ నేనేమంటున్నాను అంటే ఫైల్స్లో ఒక ప్రోగ్రామ్ జనరేట్ చేసి ఆ ఫైల్ని రిమూవ్ చేయాలి. ఇంపోర్ట్ java.io. సెమీకోలన్ క్లాస్ నేమ్ pro6 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఫైల్కి ఆబ్జెక్ట్ j అని ఇచ్చాను. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ని మనము క్రియేట్ చేయవచ్చు. న్యూ ఫైల్ ఏ డాక్యుమెంట్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ నేము .extension. నేను సత్యం అనే ఫైల్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నా. satyam.txt. ఇఫ్ జేలో ఉన్న ఫైల్ని రిమూవ్ చేయాలంటే డిలీట్ అనే మెథడ్ వాడతాం. j.delete. ఆ ఫైల్ డిలీట్ అయితే కండిషన్ ట్రూ అవుతుంది. ఇక్కడికి వచ్చి డిలీటెడ్ ద ఫైల్ అని చెప్పి satyam.txt. సో ఆ ఫైల్ నేము ప్రింట్ అవుతుంది. ఆ ఫైల్ నేమ్ని గెట్ చేసుకోవడానికి గెట్ నేమ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. j.getName. ఒకవేళ ఆ లొకేషన్లో ఈ ఫైల్ లేదు అంటే ఇఫ్ కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయిపోయింది. ఎల్స్లోకి వెళ్ళిపోయి ఫెయిల్డ్ టు డిలీట్ ద ఫైల్. సో ఫైల్ని డిలీట్ చేసే కండిషన్ ఫెయిల్ అయింది అని వస్తుంది. ఈ ఫైల్ కనుక ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ అయితే కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇది ప్రింట్ అవుతుంది. లేకపోతే ఎల్స్కి వెళ్ళిపోయి ఇది. సో ఇక్కడ నేను దాన్ని సేవ్ చేస్తున్నా. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro6.java సేవ్. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. java c స్పేస్ pro6.java రన్ చేయాలి. java స్పేస్ pro6 డిలీట్ ద
ఫైల్ సత్యం డాట్ టీఎక్స్టీ. ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి చూడండి, సత్యం 1 అని ఉంది కానీ సత్యం అనే ఫైలు రిమూవ్ అయిపోయింది. ఆ పర్టికులర్ లొకేషన్లో ఉన్న ఫైల్ని రిమూవ్ అనేది చేస్తుంది. అలా రిమూవ్ చేయడానికి డిలీట్ అనే మెథడ్ని యూస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ మనము పర్టికులర్ లొకేషన్లో ఉన్న ఫైల్ని మనము రిమూవ్ అనేది చేస్తున్నాము. ఫస్ట్ అంటే ఇక్కడ ఒక పర్టికులర్ లొకేషన్లో ఉన్న ఫోల్డర్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ ఒక దిస్ పీసీలోకి వెళ్ళండి, ఇక్కడ డి డ్రైవ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నా. రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, ఫోల్డర్ నేమ్ ఇండియా అని ఇచ్చాను. సో ఈ ఇండియా అనే ఫోల్డర్ని రిమూవ్ చేయడానికి ఒక ప్రోగ్రాము జనరేట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను పర్టికులర్ లొకేషన్లో ఉన్న ఫోల్డర్ని రిమూవ్ చేస్తున్నాను. క్లాస్ ప్రో 7 ఫైల్ కే, కే అనేది ఆబ్జెక్ట్ ఎవరికి, ఫైల్ అనే క్లాస్కి. న్యూ ఫైల్, డి డ్రైవ్లో జావా అనే ఫోల్డర్లో ఇండియా అలా ఇవ్వచ్చు. కానీ నేను ఇక్కడ డైరెక్ట్గా డి డ్రైవ్లో ఇచ్చేసాను. D: ఇండియా, డి డ్రైవ్లో ఉన్న ఇండియా అనే లొకేషన్ని కే అనే ఆబ్జెక్ట్లో స్టోరు చేస్తుంది. k.delete అన ఈ గనక రిమూవ్ అయినట్లయితే కండిషన్ ట్రూ, ఇక్కడికి వచ్చి డిలీటెడ్ ద ఫోల్డర్ అని చెప్పి ఆ ఫోల్డర్ నేమ్ని ప్రింట్ చేస్తుంది. ఈ లొకేషన్లో ఇండియా అనే ఫోల్డర్ లేనట్లయితే ఎల్స్కి వెళ్ళిపోయి ఇది ప్రింట్ అవుతుంది. అంటే డిలీట్ అనే మెథడ్ ద్వారా ఒక ఫైల్ని రిమూవ్ చేయొచ్చు, లేదంటే ఒక ఫోల్డర్ని రిమూవ్ చేయవచ్చు. డి అనే డ్రైవ్లో ఇండియా అనే ఫోల్డర్ని రిమూవ్ చేయమన్నాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro7.java సేవ్. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నా. జావా సి స్పేస్ pro7.java రన్ చేయాలి. జావా స్పేస్ pro7 ఎంటర్. డిలీటెడ్ ద ఫోల్డర్ ఇండియా. ఆ లొకేషన్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఇండియా అనే ఫోల్డరు రిమూవ్ అయిపోయింది. ఒక పర్టికులర్ లొకేషన్లో ఉన్న ఫోల్డర్ని రిమూవ్ చేయవచ్చు. అదే కనుక డాక్యుమెంట్ అయితే డాక్యుమెంట్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ అనేది చేయాలి. ప్రీవియస్ ప్రోగ్రాంలో ఒక లొకేషన్లో ఉన్న ఫైల్ని రిమూవ్ చేశాను. ఈ ప్రోగ్రాంలో నేను డి డ్రైవ్లో ఇండియా అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ని రిమూవ్ చేశాను. ఒక పర్టికులర్ లొకేషన్లో ఉన్న ఫోల్డర్ని రిమూవ్ చేయడం కోసం ఈ యొక్క ప్రోగ్రాం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ప్రోగ్రాం ద్వారా ఒక పర్టికులర్ లొకేషన్లో ఉన్న ఫైల్స్ యొక్క డీటెయిల్స్ని గెట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ డి డ్రైవ్లో జావా అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్లో ఉన్న ఎంటైర్లీ డాక్యుమెంట్స్ యొక్క నేమ్స్ని ప్రింట్ చేస్తుంది. అంటే మనము చెప్పిన లొకేషన్లో ఉన్న ఫోల్డర్లో ఉన్న ఆల్ డాక్యుమెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేస్తుంది. క్లాస్ నేమ్ pro8. ఫైల్ అనే క్లాస్కి ఎఫ్ అనేది ఆబ్జెక్ట్. న్యూ ఫైల్. డి డ్రైవ్లో జావా అనే ఒక ఫోల్డర్ని నేను టార్గెట్ ఫోల్డర్గా తీసుకోవడం జరిగింది. అంటే డి డ్రైవ్ జావా అనే ఫోల్డర్. ఇక్కడ మీకు ఆల్రెడీ సిస్టంలో ఎగ్జిస్టింగ్ అయి ఉన్న ఫోల్డర్ నేము అసైన్ చేయాలి.
నేను జావా అని పెట్టాను, మీకు జావా అనే ఫోల్డర్ లేదు, ఆ డేటాని గెట్ చేసుకోదు. మీకు ఆల్రెడీ ఉన్న ఫోల్డర్ యొక్క నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్స్ అనేది లెటర్స్లో ఉంటుంది కనుక ఏ డేటా టైపు స్ట్రింగ్. ఒక యారే తీసుకున్న, యారే నేమ్ ఫైల్ నేమ్స్, ఇది యారే. ఎఫ్ అంటే ఫైల్ అనే క్లాస్లో ద్వారా ఆ లిస్ట్ మొత్తాన్ని ఇందులోకి పంపిస్తుంది. ఇప్పుడు 1 by 1 ప్రింట్ చేయాలి. ఫర్ ఈచ్ అనేది వాడతాం. ఫర్ ఈచ్ స్ట్రింగ్లో నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, ఫైల్ నేమ్స్ ఉన్నా, అంటే ఫైల్ నేమ్స్లో ఉన్న మొదటి నేమ్ అనే వేరియబుల్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. దాన్ని ప్రింట్ చేస్తున్నా. ఫైల్ నేమ్స్లోంచి అనదర్ డాక్యుమెంట్ యొక్క నేమ్ ఇందులోకి వచ్చి స్టోర్ అవుతుంది దాన్ని. ఆ విధంగా ఫైల్ నేమ్స్లో అనే యారేలో ఉన్న ఎంటైర్లీ ఫైల్స్ యొక్క డీటెయిల్స్ని మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది. pro8.java సేవ్. ఇక్కడ కంపైల్ చేస్తున్నా. జావా సి స్పేస్ pro8.java రన్ చేయాలి. జావా స్పేస్ pro8. ఇక్కడ చూడండి, డి డ్రైవ్లో జావా అనే ఫోల్డర్లో pro1.class pro1.java ఆ ఫైల్స్ ఉన్నాయి. అంటే మనం చెప్పిన డెస్టినేషన్ ఫోల్డర్లో ఉన్న ఆల్ డాక్యుమెంట్స్ యొక్క డీటెయిల్స్ని మనకి ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రింట్ చేయడం జరిగింది. డి డ్రైవ్లో జావా అనే ఫోల్డర్, ఒకవేళ మీ సిస్టంలో జావా అనే ఫోల్డర్ కనుక లేనట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది రిట్రైవల్ అవ్వదు. మీ సిస్టంలో ఏ ఫోల్డర్ అయితే ఉందో ఆ ఫోల్డర్ నేమ్ని అక్కడ అసైన్ చేయవండి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఇక్కడ ఆ ఫైల్స్ యొక్క నేము అందులోకి రైట్ చేయొచ్చా, హిడెన్లో ఉందా లేదా, ఆ ఫైల్ యొక్క సైజ్ అంతా అనేది ప్రింట్ చేయాలి. pro9 ఫైల్, ఎఫ్ అనేది ఆబ్జెక్ట్, ఎవరికి, ఫైల్ అనే క్లాస్కి. డి డ్రైవ్లో జావా అనే ఫోల్డర్ని టార్గెట్ ఫోల్డర్గా తీసుకున్నాను. ఇక్కడ f.list ఫైల్స్ అన్న ఈ డి డ్రైవ్లో జావా అనే ఫోల్డర్లో ఉన్న ఆల్ ఫైల్స్ని ఫైల్ నేమ్స్ అనే వేరియబుల్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఫర్ ఈచ్ ఫైల్లో ఫైల్ అనేది వేరియబుల్, ఫైల్ నేమ్స్లో ఉన్న మొదటి నేము ఇందులోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఫైల్లో ఉన్న గెట్ నేమ్ రైట్ చేయొచ్చా లేదా, హిడెన్లో ఉందా లేదా, ప్రతి ఫైల్ మనకి డిస్ప్లే అవుతుంది అంటే హిడెన్లో ఉండదు అంటే ఇక్కడ ఫాల్స్ అని వస్తుంది. అందులోకి రైట్ చేయొచ్చు, ట్రూ అని వస్తుంది. దాని నేము ట్రూ, ఇక్కడ ఆల్వేస్ ఫాల్స్ అని వస్తుంది ఎందుకంటే మనకి ఆ ఫైల్ డిస్ప్లే అవుతుంది దాని యొక్క సైజు. మరలా ఫైల్ నేమ్స్లోన అనదర్ ఫైల్, ఆ విధంగా ఎంటైర్లీ ఆ డెస్టినేషన్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మొత్తాన్ని 1 by 1 ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ pro9.java అనే నేమ్తో సేవ్ చేశాను. cls java c pro9.java రన్ చేయాలి. జావా స్పేస్ pro9 ఎంటర్. సో ఇక్కడ గమనించినట్లయితే మీకు కంప్లీట్లీ ఫైల్ నేమ్ pro1.class కెన్ రైట్ ట్రూ, హిడెన్లో ఉందా లేదు, దాని సైజ్ అంతా. సో సైజ్ ఎంత అండి, 1204 bytes. దాని బేస్ ఫైల్ అంటే .java ఫైల్, ట్రూ ఫాల్స్ దాని సైజు. ఈ విధంగా ప్రతి ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా ప్రింట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక డెస్టినేషన్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. నా పేరు సత్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.